కతువా జిల్లాలో క్లౌడ్ బస్ జరిగింది. అక్కడ రైల్వే ట్రాక్స్ కానీ అలాగే దాంతోపాటు ఏదైతే నేషనల్ హైవే జమ్మూ పతాన్కోట్కి సంబంధించిన నేషనల్ హైవే కూడా కొట్టుకుపోయినట్టు పార్ట్స్గా కొట్టుకుపోయినట్టు కూడా తెలుస్తుంది. కతువా పోలీస్ స్టేషన్లో కూడా నీరు చేరింది. అక్కడ కేంద్రీయ విద్యాలయ క్యాంపస్లో కూడా నీరు చేరినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అలాగే ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళందరూ కూడా చేరుకున్నారు. ఒక్కసారి విజువల్స్లో చాలా క్లియర్గా చూద్దాం. ఇళ్లలోకి నీరు చేరిపోయింది, పోలీస్ స్టేషన్లో కూడా నీరు చేరిపోయింది. అక్కడ కేంద్రీయ విద్యాలయంలో స్కూల్ లోపలికి కూడా నీరు చేరింది. చూడండి పోలీస్ స్టేషన్ విజువల్స్ చూడండి. సడన్ గా క్లౌడ్ బస్ట్ అవ్వడం వల్ల వరద నీరు అంటే ఆదివారం రాత్రి జరిగిన ఇన్సిడెంట్, రాత్రి తెల్లవారుజామున వరద ఏదైతే ఉందో కతువా డిస్టిక్ మొత్తాన్ని అలా తుడిచిపెట్టింది. బ్రిడ్జ్లు పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డ్స్ ఫైల్స్ అవన్నీ కూడా నీట మునిగిపోయి అక్కడ పోలీసు వాళ్ళు కూడా చూడండి సహాయక చర్యలు చేస్తున్నారు. వాళ్ళు అక్కడ బ్రిడ్జ్ అలాగే రైల్వే ట్రాక్ ఇవన్నీ కూడా పైన శిథిలాల కింద కొంతమంది మనుషులు ఉన్నట్టు కూడా ఆ విజువల్స్లో కనిపిస్తున్నది. వాళ్ళని కూడా బయటికి తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చూడండి బురద మట్టి ఆ వరద నీరు అన్నీ కలిపి వచ్చి ఆ ఇళ్ళని తుడిచిపెట్టేశాయి. దాంట్లో కొంతమంది చనిపోయారు. వాళ్ళ విజువల్స్ కూడా ఇట్ ఈస్ హైలీ డిస్టర్బింగ్ విజువల్. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. పోలీస్ స్టేషన్లో కూడా నీరు చేరిపోయింది. అలాగే బురదలో కానీ ఆ బురద రెండు కలిపి వచ్చాయి. దాంట్లో కొంతమంది చిక్కుకుపోయారు. ఇప్పటిదాకైతే 7 చనిపోయినట్టు తెలుస్తుంది. దాంట్లో ఎక్కువ శాతం చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అందులో 5 చిన్నారులు ఉన్నారు. వాళ్ళ ఏజ్ 2 నుంచి 15 సంవత్సరాల మధ్య ఏజ్ గ్రూప్లో ఉన్న చిన్నారులే ఎక్కువ మంది ఉన్నారు. సో ప్రస్తుతానికైతే కాశ్మీర్ని వరదలు అల్లకల్లోలం చేస్తున్నాయి. అక్కడ ఒకటి తర్వాత ఒకటి క్లౌడ్ బస్ జరుగుతూనే ఉంది. కిష్ట్వార్లో ఒక క్లౌడ్ బస్ అయింది కొన్ని రోజుల క్రితమే. అక్కడ ఏదైతే మచేలి మాతకి సంబంధించి ఆ యాత్రకు పోతున్న ఆ భక్తులందరికీ అక్కడ 60 మంది చనిపోయారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ ఫ్రెష్గా జరిగింది. ఇప్పుడు కతువా డిస్టిక్ని వరద ముంచెత్తింది. పోలీస్ స్టేషన్ కానీ పరిసర ప్రాంతాలన్నీ అక్కడ 2 నదులు ఉప్పొంగి పొర్లుతున్నాయి. దాని ద్వారా ఇవన్నీ జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో కతువా పోలీస్ స్టేషన్లో నీరు చేరుకుంది. దాంతోపాటు అక్కడ కేంద్రీయ విద్యాలయంలో కూడా నీరు చేరుకుంది. ఒక నేషనల్ హైవే ఏదైతే పతాన్కోట్కి సంబంధించిన నేషనల్ హైవే ఉందో ఆ నేషనల్ హైవే కూడా కొంచెం ధ్వంసమైంది, దెబ్బతినింది. అది కూడా కొట్టుకుపోయినట్టు కూడా తెలుస్తుంది. సో కాశ్మీర్ని అయితే వరద ఈ వర్షాకాలం సంబంధించి ఏదైతే కుండపోత కురుస్తుందో క్లౌడ్ బస్లు ఏదైతే అవుతున్నాయో దానివల్ల బీభత్సం అయితే సృష్టిస్తున్నాయి. చాలా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. మొన్న 60 మంది చనిపోయారు. 60 మంది చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ 7 చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. 7 కాకుండా ఇంకా శిథిలాల కింద ఇంకెంతమంది ఉన్నారని కూడా ఒక్కసారి వెలికి తీసి చూసే ప్రయత్నం చేయాలి. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్ చూసిన తర్వాత మా ప్రతినిధి శిల్ప ఉంది, శిల్పతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అయితే ఆ విజువల్స్ చూద్దాం. ఒక్కసారి చూడండి ఆ బురదలో చాలామంది చిక్కుకుపోయి ఉన్నారు. కమాండోస్ ఉన్నారు. వాళ్ళందరూ ఆ సహాయక చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. जी आप भी जानते हैं रिकॉर्ड हो जाओ। రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉంది. శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప చెప్పండి, అసలు ప్రాణ నష్టం ఎంత జరిగింది? ఇప్పటిదాకా 7 చనిపోయారు అంటున్నారు. ఇంకా చనిపోయే అవకాశం ఉందా? సిద్ధల కింద కానీ ఎవరైనా ఉన్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? సహాయక చర్యలు ఎక్కడ దాకా వచ్చాయి? 4 రోజుల క్రితం జరిగినటువంటి క్లౌడ్ బరెస్ట్ దాని నుండి తేరుకోకముందే జమ్మూ కాశ్మీర్ లో మరోసారి క్లౌడ్ బరెస్ట్ అనేది జరిగింది. ఇప్పటికే మొన్న జరిగినటువంటి క్లౌడ్ బరెస్ట్ లో దాదాపు 60 మంది మరణించారు. చాలా మంది కూడా గాయాల పాలైన. ఒకవైపు దానికి సంబంధించినటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోసారి కొన్ని గంటల వ్యవధిలోనే ఎక్కువ వర్షపాతం నమోదైంది. మొత్తం ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఎక్కడికక్కడ జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ ఘటనలో 4 మృతి చెందినట్లు ఒకవైపు అధికారికంగా ప్రకటించారు. కానీ చాలా మంది గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. కొన్ని వందల సంఖ్యలో మంది గాయాలైన వారిని కూడా హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. వరుసగా ఒకవైపు మొన్న జరిగినటువంటి క్లౌడ్ బరెస్ట్ నుండి చేరుకోకముందు మరోసారి అవడంతో దాని తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. ఒకవైపు పెద్ద ఎత్తున అటు ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగింది. ప్రజలు ఊహించిన విధంగా ఈ విధంగా ప్రకృతి విలయంతోనే అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రజలందరూ కూడా చాలా బాధలకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రాత్రిపూట అనుకోకుండా ఆకస్మిక వరదలతో మొత్తం కూడా ముంచెత్తింది. ప్రధానంగా ఇప్పటికీ ఒకవైపు అటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రాష్ట్ర విపత్తు బృందాలు అన్ని కూడా సహాయక చర్యలు చేపట్టాయి. కానీ ఒకవైపు అక్కడ అంతరాయం ఏర్పడుతుంది. ఎక్కడికక్కడ రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. రోడ్లు